ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి మొదలాది విష్ణు పురాణం మనం చెప్పుకుంటున్నాం. ఈ విష్ణు పురాణంలో 2వ అధ్యాయంలో సృష్టి క్రమంలో కొన్ని శ్లోకాలు కిందటి వీడియో వరకు చెప్పుకున్నాం. ఈ విష్ణు పురాణ ఘట్టాన్ని మనం దేనికోసం చెప్పుకుంటున్నాం, ఈ పురాణాలు ఎవరి నుంచి ఉద్భవించాయి, ఇవన్నీ కూడా కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అందరూ రామాయణ భారత భాగవతాది ఇతిహాస మహాకావ్యాలు చెబుతున్నారు, కానీ పురాణాల గురించి ఎవరు ప్రారంభం చేయలేదు అనేటటువంటి సంకల్పంతో యథోచితంగా మనకి తెలిసినంత వరకు ఈ పురాణాల గురించి చెప్పుకొని తరిద్దాం అనేటటువంటి సంకల్పంతో ప్రారంభం చేసినటువంటి ఈ ప్రసార మాధ్యమం 11 రోజులైంది మొదలై, ఏకాదశి వెళ్ళగా ద్వాదశి. అలాంటి మహాపర్వదినం రోజున విష్ణు పురాణంలో 2వ అధ్యాయంలో సృష్టిక్రమం ప్రారంభం చేస్తున్నాం. ఈ సృష్టిక్రమం ఇంకా ప్రారంభం అవడానికి చాలా సమయం పడుతుంది, ఇంకా కొన్ని వీడియోలు తీసుకుంటాయి. అయితే ఈ విష్ణు పురాణం ప్రారంభానికి ప్రతిసారి మనం చెప్పుకునేటటువంటి శ్లోకం, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం ప్రతి వీడియోలోని ఎందుకు చెప్పుకోవాలి గురువుగారు అంటే, శ్లోకం విని ఆనందించడమే కాదు, శ్లోకం విని ఊరుకోవడమే కాదు, శ్లోకంలో ఉండేటటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. మన శరీరము, ఆత్మ, మనస్సు ఇదంతా కూడా ఒక రథంలాగా ఉంటే, ఆ రథాన్ని అధిరోహించినటువంటి ప్రభువు మహావిష్ణుమూర్తి. ఆ మహావిష్ణువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మహావిష్ణువుని స్మరణలోకి తెచ్చుకుంటూ 2వ అధ్యాయం మనం కిందటి వీడియో వరకు చెప్పుకొని, తదేతత్ సర్వమేవాసీత్ వ్యక్తావ్యక్త స్వరూపవతు తథా పురుషరూపేణ కాలరూపేణ సంస్థితం అని నిన్నటి శ్లోకం దగ్గర ఆపుకున్నాం. మనం చెప్పుకున్నట్లుగానే పరాశర మహర్షి వ్యక్తావ్యక్త అనేటటువంటి ఆ నామం గురించి చాలా విశేషణాలు కొన్ని శ్లోకాలలో ఇచ్చారు. ఆ శ్లోకాలు అవన్నీ మనం చెప్పుకుంటూ మనం ముందుకు వెళదాం. చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఘట్టాన్ని తీసుకొని ఆ ఘట్టంలో ప్రధానమైనటువంటి శ్లోకాలే చెబుతూ ఉంటారు, మిగతా ఇతరత్ర శ్లోకాలు చెప్పేటటువంటి వారు లేరు ఈ రోజుల్లో. కాకపోతే మనం చెప్పేటటువంటి విష్ణు పురాణం ప్రతి ఒక్క శ్లోకము అది మనం తెలుసుకుందామనేటటువంటి ప్రయత్నం. అసలు పురాణంలో విష్ణుమూర్తి ఆవిర్భావం విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే విష్ణువే ప్రధానంగా ఉన్నాడు, విష్ణుమూర్తే అన్నిటికీ ఆద్యంతము అనేటటువంటిది. ఆయనలోంచి ఉద్భవించిన సృష్టి ఇదంతా అని మొదటి అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి పరాశర మహర్షి సమాధానం చెబుతూ, ఆయనలోంచి భూత సృష్టి ఎలా వచ్చింది, ఇంద్రియ సృష్టి ఎలా ఉద్భవించింది, విష్ణువు యొక్క మనస్సులోంచి మహత్తత్వం ఎలా ఉద్భవించింది, ఆ మహత్తత్వంలోంచి త్రిగుణాలు ఎలా ఉద్భవించాయి, ఇవన్నీ కూడా పరాశర మహర్షి ఈ సృష్టిక్రమంలో చెబుతున్నారు. ఆ సృష్టిక్రమంలో వ్యక్తావ్యక్త అనేటటువంటి నామానికి చాలా విశేషణాలు ఆ పరాశర మహర్షి చెబుతూ, వ్యక్తావ్యక్త స్వరూపంగా అంటే కనబడుతూ కనబడకుండా ఉండేటటువంటిది, ఉన్నట్లు లేకుండా ఉండేటటువంటిది, చూసినంత మాత్రాన కన్నుల ద్వారా కనిపించేటటువంటిది, కనబడినటువంటిది, ఇవంతా కూడా విష్ణువే అనేటటువంటిది. ఈ సమస్తము పురుష రూపంతోనూ కాలరూపంతో ఉండేదంతా విష్ణుమూర్తే, దాన్నే బ్రహ్మ పదార్థము అని ఇక్కడ పరాశర మహర్షి ప్రత్యేకంగా చెబుతున్నారు. వ్యక్తమై అంటే కనిపించేటట్లుగా ఉండేటటువంటి రూపం పురుష రూపంగా విష్ణుమూర్తి కనిపిస్తూ ఉండగా, అవ్యక్తమై కాలరూపంగా మహావిష్ణు ప్రభువుల వారు వ్యవహరించడం అంతా కూడా బ్రహ్మమే అనేటటువంటిది ఈ శ్లోకం తాలూకు అర్థం. తదేతదు సర్వమేవాసీతు వ్యక్తావ్యక్త స్వరూపవతు
తథా పురుషరూపేణ కాలరూపేణ చ స్థితం. పురుష రూపంలో విష్ణుమూర్తిగా కనిపించేవారు, కాలరూపంలో కనబడకుండా ఈ సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి వారు, ఇది అంతా కూడా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థం అంటే విష్ణుమూర్తి అని అర్థం. పరస్య బ్రహ్మణో రూపం పురుష ప్రథమం ద్విజ వ్యక్తావ్యక్తే తదైవాన్యే రూపకాలాస్తథా పరం. ఇది ఒక అర్థం. మళ్ళీ ఇక్కడ కూడా వ్యక్తావ్యక్తమైనటువంటిది స్వామివారు మనకి చూపించారు. పరాశర మహర్షి చెప్పారు, పరబ్రహ్మ యొక్క మొదటి రూపం సాకారంగా కనిపించేటటువంటి ప్రభువు విష్ణువు పురుష రూపంగా తయారై వ్యక్తము అవ్యక్తము ఇవి రెండూ కూడా ఆయనకి అన్య రూపాలే అనేటటువంటిది ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఓ మైత్రేయ మహర్షి, ప్రపంచంలో ఉండేటటువంటి శక్తి మొత్తము ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఆయన పురుష రూపంగా ఉంటే విష్ణుమూర్తి అని మనం కొలుస్తున్నాము. సాకారంగా కనిపించేటటువంటి మూర్తి విష్ణుమూర్తి పురుష రూపంలో కొలుస్తున్నాము. ఆ పురుష రూపానికి గోచరము గోచరము కానిది, అదే వ్యక్తము అవ్యక్తము, కనబడేది కనబడకుండా ఉండేది, మాట్లాడేది మాట్లాడకుండా ఉండేది, చూసేది చూడకుండా ఉండేది, శబ్ద స్పర్శ రూపరస గంధాత్మ గంధములనేటటువంటి పంచ తన్మాత్రలతో ఉండేటటువంటిది, ఆ పంచ తన్మాత్రలు లేనేటటువంటిది, లేకుండా ఉండేటటువంటిది, ఇవి అంతా కూడా విష్ణుమూర్తి తాలూకా అన్యరూపాలే అని ఈ పరాశర మహర్షి మైత్రేయుడికి ఈ శ్లోకం ద్వారా చెబుతూ, ప్రధాన పురుష వ్యక్తకాలానాం పరమం హి యత్ పశ్యంతి సూరయా శుద్ధం తద్విష్ణోః పరమం పదం అనేటటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఈ వ్యక్తము అవ్యక్తము పురుష రూపము కాలరూపంలో ఏది ఉన్నదో ఇది అంతా కూడా పరమమై శుద్ధమై భావిస్తున్నదో అదంతా కూడా విష్ణువు యొక్క సంకల్పంలోంచి ఉద్భవించినటువంటిది అనేటటువంటిది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. తద్విష్ణోః పరమం పదం, ఇదంతా కూడా విష్ణువు తాలూకా సంకల్పం నుంచి ఉద్భవించింది. విష్ణువు తాలూకా విష్ణు పురాణంలో మనం విష్ణు పురాణం చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి సామ్రాట్టు మహావిష్ణువు. అదే మనం బ్రహ్మపురాణం తీసుకున్నట్లయితే దానికి సామ్రాట్టు బ్రహ్మదేవుడు. శివపురాణం లింగపురాణం తీసుకున్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి సామ్రాట్టు విష్ణువు పరమశివుడు. ఇలాగా ఒక్కొక్క భావము ఒక్కొక్క పురాణము ఒక్కొక్కరిని నిర్వచించజేస్తూ ఈ నిర్వచించినటువంటి పదార్థాలన్నీ కూడా ఏకస్వరూపమే. ఏకైక శక్తి పరమేశ్వరస్య, జగత్తుని కాపాడేటటువంటిది ఏకైక శక్తి అయినటువంటి జగజ్జనని లోకమాత దుర్గాదేవి లేదా లలితాదేవి అని అనుకోండి. ఆవిడ సంకల్పమే విష్ణుమూర్తి కానీ బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ పరమశివుడు కానీ వీళ్ళందరూ నడుచుకునేటటువంటి ప్రక్రియ. కాకపోతే ఈ పురాణాలకు వచ్చేసరికి విష్ణు పురాణం అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విష్ణు పురాణంలో చక్కగా విష్ణుమూర్తే ప్రధానమైనటువంటి దేవుడు అనేటటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రధాన పురుష రూపేణ, ప్రధాన పురుష వ్యక్తకాలానాం, కనబడేటటువంటి పురుషుడు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాడు అనేటటువంటిది. కనబడనటువంటి పురుషుడు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాడు అని పరాశర మహర్షి చెబుతూ, ప్రధాన పురుష వ్యక్తకాలాస్తు ప్రవిభాగశః రూపాణ స్థితి సర్గాంత వ్యక్తి సద్భావన హేతవ. ప్రధానం అంటే అవ్యక్తం, కనబడనటువంటిది. మళ్ళీ ఇక్కడ చూడండి, వ్యక్తము వ్యక్తము వ్యక్తావ్యక్తం అనేటటువంటి పదం గురించి పరాశర మహర్షి చాలా దగ్గరలో మనం చెప్పుకునేటటువంటిది. పరాశర మహర్షి చాలా దగ్గరలో చెప్పారు. ఎందుకోసం చెప్పారు? కనబడేది కనబడేది అంతా కూడా విష్ణుమూర్తే, ఈ విష్ణువే ప్రధానానికి మూలానికి కారణము అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అనేటటువంటిది పరాశర మహర్షి చెప్పారు. ఎవరికి చెప్పారు? మైత్రేయునికి చెప్పారు. పరాశరుని ద్వారా మైత్రేయునికి చెప్పిన, మైత్రేయుడు విని మనందరికీ ఉపదేశించిన ఇది అంతా కూడా విష్ణువు సాలుగా ప్రచోదనంతోనే ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. చక్కగా ఈ వ్యక్తము అవ్యక్తము పురుషుడు కాలము ఈ విభాగంతో కూడుకున్న ఈ రూపాలన్నీ సృష్టి స్థితి వినాశకాలలో సత్పదార్థాలుగా హేతువులుగా ఉంటాయి. ఏంటి దీని తరకు అర్థం మనం కాస్త లోతులుగా తెలుసుకోవాలి. ప్రధానము అంటే అవ్యక్తం, కనబడనటువంటిది. వ్యక్తము, కనిపించేటటువంటిది. పురుషుడు, కాలము, ఇవి నాలుగు కూడా సృష్టి స్థితి వినాశాలకి
4 రూపాలు అనుకున్నాం కదా. ఏమిటది? వ్యక్తము, కనబడినటువంటిది అనేటటువంటిది ఒక రూపం. కళ్ళు మూసుకుంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, కళ్ళల్లోని మనస్సులోని. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా ఉన్న పదార్థం కనిపిస్తుంది. మహావిష్ణువు పురుష రూపంలో ఉన్నారు, కాలరూపంలో ఉన్నారు. ఇవి 4. ఈ 4 కూడా సృష్టి స్థితి లయ అనేటటువంటి వినాశాలు అనేటటువంటి దానికి హేతువులు అవుతాయి. ఈ 4 కూడా సృష్టి స్థితి లయములను నడిపిస్తున్నాయి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తం విష్ణుస్తథా వ్యక్తం పురుష కాలయేవచ క్రీడతో బాలకస్యేన చేష్టాం తస్య నిశామయ అనేటటువంటి. వ్యక్తము అంటే విష్ణువే, పురుషుడు విష్ణువే, కాలము విష్ణువే. ఇవి అంతా కూడా విష్ణుమూర్తి తాలూకా అవతారాలే, విష్ణుమూర్తి నుంచి ఉద్భవించినవే అనేటటువంటిది. ఈ రూపాలను ధరించడం విష్ణుమూర్తికి చిన్నపిల్లల ఆట లాంటిది అని చెప్పి బాలకస్యేన చేష్టాం, చిన్నపిల్లల చేష్టలలాగా విష్ణుమూర్తి ఇదంతా కూడా నడిపిస్తున్నాడు అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షిని చెబుతున్నారు. ఈ మైత్రేయ మహర్షి ఇదంతా కూడా విని ఆయన అడగవలసిన తర్వాత అడుగుతాడు. ముఖ్యంగా సృష్టిక్రమం, ఈ సృష్టిక్రమం తర్వాత భూత సృష్టి, ఇంద్రియ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, ఇవన్నీ కూడా ఇందులో మనం చెప్పుకుంటున్నాం. ఇంద్రియ సృష్టి ఆ దగ్గరకు వచ్చేసరికి చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి పదార్థాలు మనకి కనిపిస్తాయి. ఈ పదార్థాలన్నీ మనం తెలుసుకోవాలనుకున్నా సరే ఈ పురాణాలను వినాలి. రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి దాన్ని పట్టించి ధర్మం మొత్తం ఒక కొండలాగా పోగు చేస్తే రాములు వారయ్యా అని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ ధర్మం ఏమిటి? ఆ ధర్మం అంటే అసలు ధర్మ పదార్థం అంటే ఏమిటి? అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? అసలు ఇదంతా తెలుసుకోవాలి అంటే పురాణాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శ్లోకాలే కాకుండా ప్రతి ఒక్క శ్లోకము కూడా తెలుసుకొని పురాణాన్ని చెప్పుకున్నందువలన విన్నందువలన ఏమిటి ఫలితము కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారంగా విష్ణుమూర్తికి ఇవన్నీ కూడా బాలచేష్టితములు, చిన్నపిల్లల ఆటల్లాగే విష్ణుమూర్తి ఆడుకుంటాడు అనేటటువంటిది పరాశర మహర్షి చెబుతూ, అవ్యక్తం కారణం యదు తత్ ప్రధాన మృషిసత్తమై పురుచ్యతే ప్రకృతి సూక్ష్మాత్ నిత్యం సదసదాత్మకం. మళ్ళీ ఇక్కడ వ్యక్తము అవ్యక్తమని స్వామివారు చెప్తూ, ఈ బాలచేష్టితములైనటువంటి ఈ క్రీడలన్నీ కూడా విష్ణుమూర్తి సదసదాత్మకంగా నిత్యముగా ఎల్ల వేళలయందు కూడా ఆచరిస్తూ ఉంటారు అని ఋషి పొంగవులు చెప్పుకుంటూ, అక్షయం నాణ్యదాధారమేమయం మజరం ధ్రువం శబ్దస్పర్శ విహీనం తద్రూపాదిభిర సంహితం. క్షయం అక్షయం, క్షయము అంటే తరిగిపోయినటువంటిది, అక్షయం అంటే తరుగు లేనటువంటిది, నాశనం లేనటువంటిది. అక్షరం అంటే ప్రతి ఒక్క భాషకి, ప్రతి ఒక్క భావానికి, ప్రతి ఒక్క దీనికి మూలం అక్షరం. ఆ అక్షరము అనేది ఇవి అన్నీ కూడా విష్ణుమూర్తి తాలూకా స్వరూపాలే. మనం మాట్లాడే ప్రతి ఒక్క అక్షరము కూడా విష్ణు స్వరూపమే. మనం చూసే ప్రతి ఒక్క పరిణామము విష్ణు స్వరూపమే. మనం చెప్పే ప్రతి ఒక్క మాట విష్ణు స్వరూపమే. మనం వినే ప్రతి ఒక్క మంచి పదార్థము విష్ణు స్వరూపమే. మనం చూసే ప్రతి ఒక్క పదార్థము అంటే నా ఉద్దేశం నైవేద్యము. మనం దేవుడికి పెట్టినటువంటి ప్రతి నైవేద్యము విష్ణు ప్రసాదమే అనేటటువంటిది ఆ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అక్షయం నాణ్యదాధారమేమయం వజరం ధ్రువం శబ్దస్పర్శన విహీనంతు తద్రూపాది విరహ సంశితం అని మనం శ్లోకంలో చెప్పుకున్నాం. తర్వాత శ్లోకం, త్రిగుణం తజ్జగద్యోని రనాది ప్రభావ వ్యయం తేనాగ్ర సర్వమేవాసీత్ వ్యాప్తం వై ప్రళయాదను. ఈ శ్లోకం ఆ పదార్థాలన్నీ కూడా త్రిగుణములుగా త్రిగుణాత్మకమైనటువంటిది. ఈ త్రిగుణాత్మకమైనదే జగత్తు. ఈ జగత్తుకు కారణమైనటువంటిది విష్ణువు. ఆ విష్ణుమూర్తి అనాదివాడు. ఆది అంటే మొదలైనటువంటి, అనాది అంటే ఎప్పుడు మొదలైందో తెలియనటువంటి, ఆయన నుంచే మొదలైంది అనేటటువంటి మాట కూడా ఉంది. పరాశరుడు వారు మైత్రేయుడికి చెప్పేది అదే. ఈ అనాది అయినటువంటి విష్ణువే సృష్టికి మూలము. ఆయన నుంచే సృష్టి అంతా ఉద్భవించింది. ఇదంతా ఎందుకు సృష్టి ఆయన నుంచే ఉద్భవించింది అని ఒక మాట మనం చెప్పించుకుంటూ అయిపోదా? విశ్వం విష్ణువు, విశ్వంలోంచి విష్ణువు, విష్ణువులోంచి విశ్వము ఉన్నది అనేటటువంటిది మనం చెప్పించుకుంటూ అయిపోదా? సృష్టికి మూలం విష్ణుమూర్తే విష్ణుమూర్తే విష్ణుమూర్తి అని ఎన్నిసార్లు
పరాశరుడు వారు ఎందుకు చెప్తున్నారు మనకి, పైగా మైత్రేయుడికి ఎందుకు చెప్తున్నట్టుగా, మనం ఎందుకు చెప్పుకుంటున్నట్టుగా జాగ్రత్త వహిస్తామని. మొట్టమొదట మనం విష్ణు పురాణంలో పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని. ఆ వికారములు మన మనస్సుకి కానీ మన చేష్టితములకి కానీ తగలకుండా ఉండాలి అంటే విష్ణువే ప్రధానమని గుచ్చి 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 1కి 10 సార్లు మనం చెప్పుకోవాలి. 1కి 10 సార్లు చెప్పుకున్న నాడే విష్ణువు తాలూకా సంపూర్ణమైనటువంటి కటాక్ష మన యందు ప్రసరింపబడుతుంది అనేటటువంటి. ఈ సృష్టికి మూలం విష్ణుమూర్తే, లయస్థానానికి మూలం విష్ణుమూర్తే, అలాగే స్థితికి స్థానానికి కారణం విష్ణుమూర్తే. త్రిగుణాత్మకమైనటువంటిది సృష్టి, స్థితి, లయములు ఇవన్నీ కూడా విష్ణుమూర్తిలోంచే ఉద్భవిస్తున్నాయి. ఇదంతా కూడా ఉద్భవించిస్తున్నాయి. ఆ ఉద్భవించిన తర్వాత అది మరలా లయమైన తర్వాత ఆ ప్రళయం, ఆ విశ్వమంతా ఆ విష్ణుమూర్తి చేతనే వ్యాప్తమై ఉన్నది అనేటటువంటి ఈ శ్లోకంతో ఈ వీడియోను మనం పరిసమాప్తం చేసుకుంటూ తర్వాత వచ్చే శ్లోకాలు చాలా విశేషాన్ని కలిగింపజేసేటటువంటి శ్లోకాలు. ఇది ఇంకా మనం సృష్టి క్రమంలోనే ఉన్నాం. విష్ణుమూర్తి ఎంత ప్రధానంగా ఎదుర్కొన్నాడు అనేటటువంటిది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే విష్ణువులోంచి మహత్తత్వం ఎలా వచ్చింది. ఫస్ట్ ప్రారంభంలోంచి విష్ణువులోంచి బ్రహ్మదేవుడు పుడతాడు. ఆ బ్రహ్మలోంచి మహత్తత్వం వస్తుంది. ఆ బ్రహ్మ సృజింపజేస్తాడు మహత్తత్వాన్ని. ఆ మహత్తత్వంలోంచి ఇవి వస్తాయి, త్రిగుణాలు వస్తాయి. ఏమిటా త్రిగుణాలు? చక్కగా సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి గుణములు త్రిగుణాలు. ఆ త్రిగుణాలలోంచి బ్రహ్మాండ సృష్టి ఎలా చేశారు, ఈ బ్రహ్మాండ సృష్టిలోని ఇంద్రియ సృష్టి, మిగతా సృష్టిలు ఇవన్నీ ఎలా వచ్చాయి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క శ్లోకము మనం జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండాలి. ఎంత చక్కగా మనం ఫాలో అయితే విష్ణు పురాణం అంత చక్కగా అర్థమవుతుంది. లేదు ఒక వీడియో మనం మిస్ అయిపోయాం, మరొకసారి చూడండి. ఆ వీడియో మరొక వీడియో మిస్ అయ్యాం, మరొకసారి చూడండి. చక్కగా అన్ని అవకాశాలు ఉన్నాయి. విష్ణు పురాణం చెప్పుకుంటున్నాం. ఈ విష్ణు పురాణం చెప్పుకున్నంత మాత్రాన ఏమిటి ఫలితమో మొట్టమొదటి వీడియోలోనే మనం చెప్పుకున్నాం. మరలా ఈ ఫలితాలన్నీ మనం చెప్పుకుని ప్రతి వీడియోలోని ఫలితాలు ఈ పురాణం చదివితే అంత ఫలితం వస్తుందని ప్రతి పురాణంలోని ప్రతి వీడియోలోని మనం చెప్పుకుంటూ వెళ్తే మనం చేసేటటువంటి వీడియోస్ చాలా లెంతీ అయిపోతున్నాయి. అది వినేటటువంటి ఓపిక నశిస్తుంది చాలామందికి. అందుకు ఒక్క ముఖ్యమైనటువంటి ఆ క్రమంలో ప్రతి శ్లోకము ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పురాణాన్ని మనందరం విందాం, విని తరిద్దాం, మన ద్వారా 10 మందిని తరింపజేద్దాం. హరి ఓం. స్వస్తి.